హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ బుకింగ్స్ అయితే యూఎస్ఏలో అయితే ఓపెన్ అయితే చేశారు. అలాగే ఈ మూవీ ఎడిటింగ్ కూడా అయితే నిన్నటితో మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా మూవీ ప్రమోషన్స్ కూడా అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి. ఇంకా ఈ మూవీకి యూఎస్ఏలో నిన్నైతే బుకింగ్స్ ఓపెన్ అయితే అయ్యాయి కదా. అవి అయితే మొత్తం రికార్డ్ రేంజ్లో అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. నార్మల్గా అయితే రామ్ చరణ్ గారికి మిగిలిన హీరోలతో పోల్చుకుంటే ఓవర్సీస్లో అయితే కొద్దిగా మార్కెట్ తక్కువ అనేది చెప్పాలి. కానీ పెద్ద మూవీకి మాత్రం అయితే అన్ని రికార్డుని అయితే బ్రేక్ చేస్తుందనే చెప్పాలి. వీటన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఏ రేంజ్‌లో రికార్డ్ బుక్ చేస్తుంది, అసలు ఏ రేంజ్‌లో బుకింగ్స్ జరుగుతున్నాయి మొత్తం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఎన్నెన్ని రికార్డులు బ్రేక్ చేసిందో కూడా. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ మూవీ యూఎస్ఏలో చూసుకుంటే వదిలిన 2 గంటలకే 100,000 దాకా అయితే డాలర్స్‌ని అయితే కలెక్ట్ చేసింది. మామూలుగా అంతకుముందు హైయెస్ట్ రికార్డ్ అంటే ఓజీది, అది కూడా 24 అవర్స్‌లో $85,000 దాకా అయితే మాత్రం బుకింగ్స్ అయితే జరిగినాయి ఆ మూవీకి. ఆ తర్వాత ఇంకా 'పుష్ప', 'దేవర', 'సలార్', 'కల్కి' ఈ మూవీస్ అయితే ఉన్నాయి. కానీ పెద్ద మూవీ అయితే జస్ట్ ఒక 2 అవర్స్‌లోనే ఏకంగా $100,000 దాకా అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఫాస్టెస్ట్ $50,000, ఫాస్టెస్ట్ $85,000 అలాగే $100,000గా రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ ఇప్పటివరకు అయితే మాత్రం. ఇంకా 24 అవర్స్ అయ్యేలేకే ఎలా లేదన్నా 200-250 దాకా అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అదే గాని కలెక్ట్ చేస్తే ఇప్పటిలో అయితే ఆ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వడం అయితే కష్టం. 'వారణాసి స్పిరిట్' వచ్చేదాకైతే అలాగే ఉంటది రికార్డ్ అయితే. ఇంగా ఇదే రేంజ్‌లో గాని కలెక్ట్ చేస్తే ఈజీగా ప్రీమియమ్స్ ప్లస్ డే 1 ఈజీగా ఎలా లేదన్నా గాని 4-5 మిలియన్ దాకైతే డాలర్స్ కలెక్ట్ చేసే దాకైతే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీకి. ఇంగా ఓవర్‌సీస్‌లో బుకింగ్స్ అయితే మాత్రం ర్యాంప్ అవుతున్నాయనే చెప్పొచ్చు. మూవీ మీద ఉన్న హైప్‌కి ఇంగా ట్రైలర్ ఇంగా కాంటెంట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంది. అంటే ఇంగా ఒక సాంగ్ ఉంది, ఇంగా ట్రైలర్ ఉంది, ఇంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడే చూసుకుంటే ఏం చేయకుండానే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మాత్రం అసల సూపర్ అనేది చెప్పొచ్చు. మూవీ మీద ఉన్న హైప్‌కి సరిగ్గా కలెక్షన్ అయితే వస్తుంది. అసలు 'రామ్ చరణ్' గారి సరైన పొటెన్షియల్ ఉన్న మూవీ పడితే ఏ రేంజ్‌లో కలెక్షన్ వస్తాయో మళ్ళీ అయితే ఈ మూవీ పెద్ద మూవీ అయితే చూపిస్తుంది. అంతకుముందు ఎప్పుడు 'చిరుత', 'మగధీర' ఆ టైంలో అయితే చూసాం ఈ రేంజ్ రికార్డ్ రేంజ్ బుకింగ్స్ అయితే. ఇప్పుడు మళ్ళీ అయితే చూసేటట్టున్నాం అదే రేంజ్‌లో. అంతకుముందు ఆ రేంజ్ 'చిరుత' ఇయన్నీ అయితే అక్కడైతే మాత్రం డే 1 రికార్డ్ రేంజ్‌లో అయితే కలెక్ట్ చేసాయి. తర్వాత ఇంగా రెగ్యులర్ మూవీస్ అంటే 'రచ్చ', 'నాయక్' ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీ తీయటంతో అక్కడ స్లోగా మార్కెట్ అయితే పడిపోతా వచ్చింది. మళ్ళీ 'ధ్రువ', 'రంగస్థలం'తో మార్కెట్ వచ్చినా గానీ మళ్ళీ 'వినయ్ విజయ రామ' అయితే మార్కెట్ దెబ్బకొట్టింది. మళ్ళీ 'త్రిబుల్ ఆర్'తో అయితే అదే రేంజ్ మార్కెట్‌ని అయితే మళ్ళీ క్రియేట్ అయితే చేసారు. మళ్ళీ లాస్ట్ వచ్చిన 'ఆచార్య' అలాగే 'గేమ్ చేంజర్' అయితే దెబ్బకొట్టాయి. కానీ ఇప్పుడొచ్చే 'పెద్ది' మూవీ అయితే మాత్రం మళ్ళీ తిరిగి ఫామ్ అయితే కోలుకునేటట్టు అయితే చేస్తుంది. అలాగే 'రామ్ చరణ్' గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే 'గేమ్ చేంజర్' అక్కడ ప్రీమియమ్స్ డే 1 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఈ మూవీ ప్రీమియమ్స్ డే 1 ఈజీగా 5 మిలియన్ దాకా అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి 'కల్కి' మీద ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేస్తదో, బ్రేక్ చేయలేదో. మీరేమనుకుంటారో అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంక 'పెద్ది' మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తది అనుకుంటారో కూడా అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియోకి లైక్ చేసి ఇంక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.